జనవరి 13, 2025 సోమవారం మనం భోగి జరుపుకుంటాం. పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. ఈ పద్ధతి పాటిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం ఖాయం. భోగి రోజు చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోయడం సాంప్రదాయం. ఎప్పటి నుంచి ప్రారంభమైందో ఇప్పుడు తెలుసుకో. సంక్రాంతి పండగకు సమయం ఆసన్నమైనది. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందాలు. ఇలా సంక్రాంతి వచ్చిందంటే సందడే వేరు. మకర సంక్రాంతి ముందు రోజు జరుపుకునే భోగి పండుగ భోగి మంటలతో మొదలై సంక్రాంతి వేడుకలు. భోగి ప్రత్యేక స్నానం. ఈరోజు సందడంతా చిన్నపిల్లలదే. ఎందుకంటే భోగి రోజు చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. అయితే ఈరోజు సరైన విధానంలో భోగి పళ్ళు పోస్తే సంవత్సరం మొత్తం విశేషమైన ఫలితాలు లభిస్తాయని పండితులు సూచిస్తున్నారు. భోగి పళ్ళు వెనుక కథ ఇదే. భోగి పళ్ళు ఎందుకు పొయ్యాలి? మహాభారతంలోని ద్రోణ పర్వతంలో చెప్పారంటారు. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణుడు బదరికా వనంలో ఘోర తపస్సు చేశారంట. ఆ సమయంలో పరమశివుడు ప్రత్యక్షమయ్యి, నువ్వు తపస్సు చేసావు కాబట్టి నన్ను కూడా జయించి శక్తి నీకు ఇచ్చాను అని నరనారాయణుడికి శివుడు వరం ఇచ్చాడు. ఆ సమయంలో విష్ణుమూర్తి శక్తిని చూసి దేవతలందరూ ఆనందంలో నరనారాయణుని తల మీద బదరిక ఫలాన్ని కురిపించారు. ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు చిన్న పిల్లవాడిగా మారిపోయాడు. మహాభారతంలోని ద్రోణి పర్వతం చెప్పబడుతుంది. ఆనాటి సంఘటన ప్రతీక పిల్లలను నారాయణులుగా భావించి భోగి పళ్ళు పోసే సంప్రదాయం వచ్చిందని చెప్తారు. ఎందుకు పోస్తారు? రేగి పండ్లను ఈ రోజును భోగి పళ్ళుగా పిలుస్తారు. వీటిని అర్ఘఫలాన్ని కూడా అంటారు. అర్ఘడు అంటే సూర్యుడు. సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్ళీ సమయం కావడంతో ఆయనను కరుణ కటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో వీటిని పోస్తారని. అలాగే పిల్లల రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి సూర్యుడిని ప్రతీక. పోషక ఖనిజాలు పిలిస్తే వీటిపై తలపై పోస్తే ఆరోగ్యాలు ఉంటాయని, వారిపై చెడు దృష్టి మొత్తం పోతుందని, అలాగే ఆ రోజు పిల్లలను నారాయణులుగా భావించి భోగి పండ్లు పోస్తే సంవత్సరం మొత్తం శ్రీమన్నారాయణ అనుగ్రహం లభిస్తుందని వివరిస్తున్నారు. భోగి పళ్ళు ఎలా పొయ్యాలి? ముందుగా ఒక ప్లేట్లో రేగి పండ్లు తీసుకుని అందులో బంతిపూలు, రేగులు, చిల్లర నాణ్యాలు, చెరుకు గడ్డ ముక్కలు కలపాలి. ఆ తర్వాత తల్లి కొన్ని రేగి పళ్ళు తీసుకుని 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసి తల మీద పొయ్యాలి. తర్వాత మిగిలిన వారు తలో గుప్పెడు తీసుకుని తల చుట్టూ 3 సార్లు తిప్పి పొయ్యాలి. చిన్న పిల్లలపై భోగి పళ్ళు పోసేటప్పుడు ఓం సారంగాయే నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా కార్యం పూర్తయిన తర్వాత వాటిని ఎవరు తొక్కని ప్రదేశం లేదా పారే నీటిలో వదిలేయాలి. శ్రీమన్నారాయణ. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.